మన పరిస్థితి అలాంటిది. నువ్వు నాకు అండగా నిలబడలేని పరిస్థితుల్లో సుభద్ర మేడం గారు వచ్చారు. ఆవిడే నాకు తోడుగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అవునమ్మా, నువ్వు కూడా ఇంటి కోడలివే అని ధైర్యంగా చెప్పావు. కానీ నీకీ ఇంట్లో పూర్తి హక్కు అధికారాలు రావాలంటే నీ మనసులో ఉన్న ప్రేమని గౌతమ్ బాబుతో చెప్పాలి. మీరిద్దరూ సంపూర్ణంగా దంపతులు కావాలి. ఇంకా ఆలస్యం చేయకుండా గౌతమ్ బాబుతో చెప్పాయమ్మా. చెప్పేస్తాను మావయ్య. నాకు చెప్పాలని ఉంది. వీలైనంత తొందరగా నా మనసులో మాటని గౌతమ్ గారితో చెప్పేస్తాను. వెంటనే ఆ పని చేయమ్మా. అప్పుడే మీ దాంపత్యం పరిపూర్ణమవుతుంది. నువ్వు సంతోషంగా ఉంటావు. అమ్మా తులసమ్మ తల్లి, ఇన్నాళ్ళు గౌతమ్ గారిని బాధ పెట్టాను. నా ప్రేమ విషయం చెప్పి ఇప్పుడు ఆయనకి నా ప్రేమని పంచాలి. ఇంకా లేట్ చేయకూడదు. అదితి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఎప్పటికీ జరగదు. చూడు, మన ప్రేమ ఎప్పుడో ముగిసిపోయింది. అర్థం చేసుకో. నేను అహల్యకి 3 ముళ్ళు కాదు 6 ముళ్ళు వేశాను. తనతో కలిసి నేను 7 అడుగులు నడిచాను. అహల్యే నా జీవితం, అహల్యే నా సర్వస్వం. జై గౌతమ్, నువ్వు నా ప్రేమని అర్థం చేసుకోలేకపోయావు. నన్ను కావాలని హర్ట్ చేశావు. నన్ను కాదని నువ్వు అహల్యతో సంతోషంగా ఎలా ఉంటావో నేను చూస్తాను. మీ జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తాను. రై, తనని తీసుకొని మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తను తప్పించుకోకూడదు. అర్థమైందా? అలాగే అన్నా. రండి. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకోసం వచ్చాను. నువ్వంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా? ఎన్నిసార్లు నా వెంట పడతావు? వీళ్ళంతా ఎవరు? రౌడీలా? రౌడీలను తీసుకుని ఇంటికి వస్తావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను. తెలివితేటలు నీకే కాదు, నాకు ఉన్నాయి అదితి. ఈరోజు నిన్ను వదిలిపెట్టను. నిన్ను నా సొంతం చేసుకోవడానికి వచ్చాను. పద. వదులు! ఏయ్! అదితి! విక్రాంత్! విక్రాంత్, నో! వద్దు! ఏయ్! దగ్గరికి రావద్దు విక్రాంత్, వద్దు.
విక్రాంత్ ప్లీజ్. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అదితి. ఇంతకుముందు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ గౌతమ్ గాడు వచ్చి అడ్డుపడ్డాడు. విక్రాంత్ ప్లీజ్. విక్రాంత్. ఈ రోజు ఆ దేవుడు కూడా నన్ను ఆపలేడు. నిన్ను తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకుంటాను. వద్దవే. వదలు. నీ ప్రేమ విషయం చెప్తే తను నీదవుతుంది. నీ ప్రేమ కోసం తనెప్పుడు నీ దగ్గరే ఉంటుంది. నీ మనసులో ఉన్న ప్రేమని గౌతమ్ బాబుతో చెప్పాలి. ఇకనైనా లేట్ చేయకుండా నీ ప్రేమ విషయం చెప్పారా? మీరిద్దరూ సంపూర్ణంగా దంపతులు కావాలి. హలో గౌతమ్ గారు. అహల్య గారు, మీరు ఒకసారి హనీ కేఫ్కి రాగలరా? ఎందుకండి? అది అంటే అది కాఫీ తాగుదామని. కాఫీ ఇంట్లో కూడా తాగొచ్చు కదా. అది అంటే కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని. ఆ పని కూడా ఇంట్లోనే చెయ్యొచ్చు కదా. అది కాదండి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే రమ్మంటున్నాను. అదేంటో ఇంట్లోనే మాట్లాడొచ్చు కదా. లేదండి, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. అంటే ఇప్పటి వరకు నా మనసులో దాచుకున్న విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. మనసులో దాచుకున్న విషయమా? అంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నట్టే ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నారా? అదే నాతో చెప్పాలనుకుంటున్నారా? వస్తున్నారు కదా? సరేనండి, ఇప్పుడే వస్తున్నాను. థ్యాంక్స్ అండి. నేను మీకోసం కేఫ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగేనండి. Yes! Yeah, oh. ఆయన నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం ఈ రోజే నా ప్రేమ విషయాన్ని ఆయనకి చెప్పేస్తాను. ఈరోజు ఎలాగైనా సరే నా ప్రేమ విషయం అహల్య గారికి చెప్పేయాలి.